హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో చూసామంటే మన హీరోయిన్ కోసం అని కొంత మెడిసిన్ అది ఇచ్చుంటాడు కదా, అక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ స్నాక్స్ అదంతా తీసుకొని వెళ్ళి హీరో పక్కన కూర్చుని, ఇదిగో ఇలా చూడు, మా డాడీ ఫుడ్ చేశారు, చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి తిన్నామంటే అసలు మర్చిపోవు, జన్మ జన్మలకి గుర్తుండిపోతుంది, ఒకటి తిను అని తింటూ ఊరిస్తుంటుంది. మన హీరో ఏంటా అంటే అటు పక్కకు తిరిగి కూర్చుంటాడు పట్టించుకోకుండా. కానీ మనోడికి కూడా లోపల నోరు ఊరిపోతూ ఉంటుంది. కాకపోతే పద్ధతి కల్లావాడు కాబట్టి మనోనిగ్రహంతో అలానే కూర్చుని ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ నాన్న వర్క్ అదంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తాడు. అక్కడ చూస్తే వాళ్ళ ఆవిడ మంచి ఫామ్ లో ఉంటుంది. మంచి డ్రింక్ అదంతా తాగేసి తూలుతూ ఉంటుందన్నమాట. గొడవ పడ్డానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంట్లోకి రాగానే ఇక నా జీవితం అయిపోయిందని మన హీరో వాళ్ళ నాన్న అనుకుంటాడు. దానికి తగ్గట్లుగా ఏంటి మా అని భయపడుతూనే అడుగుతాడు. తనేమో వచ్చి నేను వంట ఏమీ చేయలేదు అంటుంది. సర్లే పర్లేదులే, నేను చేస్తాను, వంట కూడా చేయకుండా ఇలా తాగుతూ కూర్చున్నావేంటమ్మా అని చెప్పి అలానే ఉంటాడు. కానీ ఆవిడ మాత్రం కావాల్సింది వంట గింట ఏం కాదు, గొడవ. కాబట్టి గొడవ పడ్డానికి రెడీగా ఉండి హీరోని బయటికి వెళ్ళమంటుంది. తన హస్బెండ్ ఏమో ఇప్పుడు ఎందుకు గొడవ చెప్పు, ఇంత అర్ధరాత్రి గొడవ ఎందుకు, వద్దు, వీడినెందుకు బయటికి వెళ్ళమంటున్నావు అని ఏదో అంటూ ఉంటాడు. అయినా సరే అరే పోరా నువ్వు బయటికి అని హీరోకి చెప్పి గొడవ మొదలు పెడుతుంది. మన హీరో వాళ్ళ నాన్న ఏంట్రా అంటే, వర్క్ చేసి చేసి అలసిపోయి ఉండడం వల్ల కొంచెం వదిలేవే బాబు, బతకనివే బాబు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవే బాబు అని అలానే ఉంటాడు. నీకు దండం పెడతాను, ఒకసారికి వదిలేయమన్నా కూడా వాళ్ళ ఆవిడ వదిలేలానే లేదు. మరోవైపు హీరో ఇవన్నీ వింటూ ఏడుస్తూ అలానే డల్ గా కూర్చుని ఉంటాడు మెట్ల మీద. అదంతా గమనించిన హీరోయిన్ వాళ్ళ నాన్న కలిసి ఫుడ్ కోసమని పిలుస్తారు. అయినా కూడా హీరో మొహమాటం కదా, వెళ్ళాడు కదా. ఇక మన హీరోయిన్ ఊరుకుంటుందా, వెళ్ళి చేయి పట్టుకుని లాక్కొచ్చేస్తుంది. సర్లే ఇంకా చేసేది ఏమీ లేక హీరో కూడా వచ్చి అలానే తింటాడు ఫుడ్. తర్వాత వాళ్ళ ఇంట్లో రూమ్ మొత్తం అంతా తిరిగి చూపిస్తుంది. తీరా చూస్తే అక్కడ హీరో వాళ్ళ అమ్మ చింపి పడేసిన ఫోటోని అతికించుకుని నీట్ గా పెట్టుకుని ఉంటుంది కదా, అది చేతికిచ్చి, పర్వాలేదు మీ చెల్లి చనిపోయింది, మా అమ్మ చనిపోయింది, మనం ముసలి వాళ్ళు అయిన తర్వాత మనం కూడా వెళ్తాం కదా, వెళ్ళి స్వర్గంలో ఉన్న వాళ్ళతో మాట్లాడతాం, మళ్ళీ కలుస్తాము, హ్యాపీగా ఉండొచ్చు అని మంచి కబుర్లు చెప్తూ ఉంటుంది. దానికి ఇంతవరకు నోరు తెరిచి మాట్లాడిన మన హీరో కూడా నోరు తెరిచి అదేమీ అవ్వదులే అమ్మా, అదంతా ఏమీ జరగదు, వాళ్ళు చనిపోయారు అంటే ఇక మనం కలవనట్లే, వాళ్ళతో మాట్లాడడం కూడా కుదరదు అని చెప్పి అలానే ఉంటాడు. మన హీరోయిన్ అమాయకంగా ఫేస్ పెట్టి ఏంటి అవునా అంటే మనం మాట్లాడడం కుదరదా, కలవడం కుదరదా అని షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళ అమ్మ రూమ్ లోకి అని తీసుకువెళ్తుంది. తీసుకుని వెళ్ళి ఇదిగో ఇది మా అమ్మ ఫోటో, ఇది మా అమ్మ డైరీ, ఇది మా అమ్మ రూము, ఇవన్నిటిని కూడా మా డాడీ నీట్ గా సర్ది ఉంచారు, మా అమ్మ జ్ఞాపకం అని చెప్తూ ఉంటుంది. మా డాడీ చాలా మిస్ అవుతారు మా అమ్మని అని చెప్తూ ఉంటే అందుకు హీరో వచ్చి అంటే నువ్వు మిస్ అవ్వట్లేదా అని అడుగుతాడు. దానికి మన హీరోయిన్ ఎందుకు మిస్ అవును, కాకపోతే నేను తెలియజేయను, ఒకవేళ నేను మిస్ అయినట్లు తెలియజేశాను అంటే మా డాడీ ఫీల్ అవుతాడు, ఒకవేళ నా ప్రేమ సరిపోవట్లేదా అందుకే కదా మీ మమ్మీని కూడా తలుచుకుంటున్నావు అంటే నా మొహం తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి చాలా పెద్ద మనిషిలా మాట్లాడుతూనే ఉంటుంది. చేస్తే నెక్స్ట్ డే నుంచి మన హీరోయిన్ ఎప్పుడు కూడా హీరోని ఫుడ్ కి పిలుస్తూనే ఉంటుంది. డైలీ తీసుకువెళ్తూ ఉంటుంది చేయి పట్టుకుని. మన హీరో కూడా అలవాటు అయిపోతాడు బాగానే. ఇక తర్వాత నుంచి ఏం చేస్తాడంటే హీరోయిన్ వచ్చి వెళ్ళడానికి అనువుగా 2 మెట్లు మాత్రమే పైన కూర్చుంటాడు రావడానికి వీలుగా. ఇలా ఫుడ్ బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా మంచిగా ఉండగా మన హీరోయిన్ ఫాదర్ కి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో ఎవరా అని చూస్తే డేట్కి వచ్చింది కదా అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే నేను మా అమ్మగారికి బాగోకపోయేసరికి అక్కడికి వెళ్లాల్సి వస్తుంది, మా అబ్బాయిని కొన్ని రోజులంటే కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటారా, మీరు చూసుకుంటారా అని అడుగుతుంది. అదేంటమ్మా అలా అంటావు అని హీరోతో కాసేపు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే బయటకు వచ్చేస్తాను, హీరోయిన్ చూసుకుంటూ ఉండు అని చెప్పి బయటికి వెళ్ళిన వాడు ఆ బుడ్డోను కూడా తీసుకొచ్చేస్తాడు. ఇక ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, ఇది నీ ఇల్లు అనుకునే ఉండు అని ఆ బుడ్డోడికి చెప్తే మన హీరోయిన్ ఫాదర్ ఆ బుడ్డోడు మాత్రం మీరు మా అమ్మని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతాడు. ఈ హీరోయిన్ ఫాదర్ కి ఏంటంటే అప్పటి వరకు కూడా పెళ్ళనే థాటే ఉండుండదు, కాబట్టి నేను పెళ్ళైతే చేసుకోను కానీ నిన్ను మాత్రం బాగా చూసుకుంటాను అని ఆ బుడ్డోడికి ధైర్యం చెప్తాడు. వెంటనే ఆ బుడ్డోడు నాన్న అని పిలుస్తాడు. అంతే, ఆ ఒక్క మాటకి హీరోయిన్ ఫాదర్ కి బటర్ఫ్లైస్ ఎగిరిపోతాయి. సంతోషంతో ఆనందం పట్టలేకుండా అయిపోతాడు. ఇలా సంతోషంగా ఉండగా మన హీరోయిన్ వెళ్ళి ఏంట్రా నువ్వు మా నాన్న అని పిలుస్తావా అని వీడు వెనకాల పడుతుంది కొట్టడానికి. వీడేమో అటు ఇటు పరిగెత్తేసరికి ఏం చేయాలో తెలియక ఒక చోట కూర్చుని దెబ్బ తగిలినట్లుగా యాక్టింగ్ చేస్తుంది. అంతే, మనోడు వెళ్ళి పాప ఏమైంది అనేసరికి ఆ చెయ్యిని పట్టుకుని కుక్క కరిచినట్టు
చేస్తుంది. ఆ అరుపులన్నిటిని విని హీరోయిన్ ఫాదర్ వచ్చి నువ్వేమన్నా కుక్కవనుకుంటున్నావా, ఎవరిని చూసినా ఇలా కొరికేస్తున్నావు అని విడదీసేసరికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చేయి పట్టుకుని కొరికేస్తుంది. కొరకడం ఎక్కడ నేర్చుకుందో ఏంటో. తర్వాత నుంచి 4 రోజులకోసారి మన బుడ్డోడు బ్యాగ్ తీసుకెళ్లి మెట్ల మీద నుంచి కింద పడేస్తూనే ఉంటుంది. వాడు తెచ్చుకుంటా ఉంటాడు, హీరోయిన్ పడేస్తూ ఉంటుంది. వాడు తెచ్చుకుంటూ ఉంటాడు, హీరోయిన్ పడేస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ బుడ్డోడినేమో ఇంతలా హేట్ చేస్తుంది. మరోవైపు హీరోయిన్ మాత్రం చాలానే లైక్ చేస్తుంది. ఫుడ్ కూడా ఇది తిను అది తిను అని పెడుతూనే ఉంటుంది. ఈ బుడ్డోడు మాత్రం తన ప్లేట్ లో ఉన్న మీట్ ని కూడా తీసి తన చెల్లికని ఇస్తాడు. ఇదిగో ఇది నువ్వు తిను అని. దాన్ని చూసిన మన హీరోయిన్ ఫాదర్ తన ప్లేట్ లో ఉన్న మీట్ తీసుకెళ్లి ఆ బుడ్డోడి ప్లేట్ లో వేస్తాడు. ఇలా హ్యాపీగా ఉంటారు అందరూ కలిసి. ఇది ఇలా ఉండగా మరోవైపు హీరోకి హీరోయిన్ ఒక ఫోటోని అతికించి ఇచ్చి ఉంటుంది కదా, ఆ ఫోటోని వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఎదురుగా హీరో ముందు ఉంచుతుంది. ఏంటిది, ఎందుకు తీసుకొచ్చావు అని. అంటే ఇప్పుడు వరకు వాళ్ళ నాన్న మీద మాత్రమే గొడవ పడేది, ఇక ఇప్పుడు మన హీరో మీద కూడా గొడవ పడుతుంది. ఇక హీరో కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా కోపం పట్టి 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 హీరో ఫాదర్ ఒకటి పీకుతాడు. అంతే, హీరో ఇక ఏం చేయాలో అర్థం కాక భయపడిపోయి అలానే ఏడుస్తూ కూర్చుంటాడు. మరోవైపు స్కూల్ నుంచి రావడం చూపిస్తారు. హీరో వస్తుంటే వెనకాలే ఎలుక పిల్లలాగా హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇలా వస్తూ ఉన్న వీళ్ళిద్దరికి వాళ్ళ అమ్మ లగేజ్ బ్యాగ్ తో సహా ఎదురుగా వస్తుంది. అంతే, హీరో షాక్ తో అలానే ఉండిపోతాడు. అమ్మ నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు అన్నట్లు అలానే చూస్తుంటాడు. వాళ్ళ అమ్మ తలైనా తిప్పకుండా అలానే నడుచుకుంటూ వెళ్తుంది. మన హీరోయిన్ సైలెంట్ గా ఉందంటే ఆంటీ అని గట్టిగా పిలిచి మీరు వీడిని వదిలి వెళ్ళిపోతున్నారా, ఒకవేళ వెళ్ళేలాకైతే చెప్పండి, వీడిని నేను పెంచుకుంటాను, నాకు ఒక మంచి అన్నయ్య వచ్చేస్తాడు అని అర్థం పర్థం లేకుండా గెంతులేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మేమో విన్నట్లు అలానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. హీరో పరిస్థితి మాత్రం ఇక చెప్పలేకుండా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉంది. అదలా ఉండగా హీరో వాళ్ళ నాన్న వచ్చేసరికి చాలా రేత్రి అయిపోయి ఉంటుంది. సర్లే రండి, ఇంత లేటుగా వచ్చారు, ఏమన్నా తిన్నారా అని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అడిగి వానికి ఫుడ్ అదంతా ఇవ్వడానికి రెడీ చేస్తూ ఉంటాడు. ఈలోపు తన పిల్లోడు ఎక్కడున్నాడా అని వెళ్ళి చూస్తే ముగ్గురు హాయిగా పడుకుని ఉంటారు. ఇంకేముంది, నవ్వుతూ అలానే చూస్తూ ఉంటాడు. తర్వాత ఈలోపు ఏదో బాటిల్ తీసుకొచ్చి రండి రండి తాగేద్దాం అంటాడు. సరే తర్వాత ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇద్దరు కూడా హార్ట్లీ ఓపెన్ అయిపోతారు. ఒకరి గురించి ఒకరి బాధ ఒకళ్ళు అలా పంచుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులు అయిపోతారు. అక్కడ సీన్ కట్ చేస్తే చాలా రోజుల తర్వాతే చూపిస్తున్నారు. మళ్ళీ మన హీరో వాళ్ళ ఫాదర్ ఏంటంటే ముగ్గురికి అని ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇలా ప్రిపేర్ చేస్తూ ఉండగా మన హీరోయిన్ వస్తుందన్నమాట. ఇప్పుడు వరకు అల్లరి పిల్లలాగా చిన్నగా ఉంది కదా, ఆ బుడ్డది ఇంత పెద్దదైపోయింది. కాకపోతే పిల్లతనం అయితే ఇంకా ఏమి పోయినట్లు అనిపించలేదు. తర్వాత ఇదిగో ఈ బుడ్డోడు ఉన్నాడు కదా, ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు. వెంటనే ఏవో సామాన్లు తెచ్చి వాళ్ళ ఫాదర్ కి ఇచ్చి ఒక కర్రపూల తీసుకుని స్లాబ్ ని కొడతా ఉంటారు టక్క టక్కమని. అది ఎందుకు అంటే మన హీరో పైనే కదా ఉండేది, ఫుడ్ కోసం రమ్మని పిలుస్తూ ఉంటాడు. ఇలా ముగ్గురు కూర్చుని డిన్నర్ చేస్తూ ఉండగా మన హీరోయిన్ కుర్చీ మీద కాలు పెట్టి ఏంట్రా అన్నట్లు నోట్లో లాలీపాప్ పెట్టుకుని రౌడీలా చూస్తూ ఉంటుంది. సరే అసలు ఏం చెప్పడానికి వచ్చింది అని నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. వీలైతే లైక్, షేర్, కామెంట్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.